నమస్తే, వెల్కమ్ టు మా న్యూస్. ముందుగా రిపోర్టర్స్ టైంకి స్వాగతం. ప్రధానంగా చూసుకుంటే ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు దృష్టికి ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి జిల్లాలో రైలింగ్ లేని వంతులు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో కలుపుతూ హైవే, రాష్ట్రీయ రహదారులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రహదారిలోనే రెండు వైపులా రైలింగ్ లేకపోవడంతో ప్రమాదాలు తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అంటేనే వంతెనలకు సంబంధించి రైలింగ్ ఏర్పాటు చేయాలని కూడా అక్కడ స్థానిక ప్రజలు కానీ, ప్రయాణికులు కానీ ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారా శ్రీనివాసరావు? చెప్పండి. కొత్తగూడెం జిల్లాలోని పలు హైవే రహదారులను కలుపుతూ, అలాగే జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్రీయ రహదారులు అటువంటి పరిస్థితి ఉంది. ఆ రహదారిలో ఉన్నటువంటి వంతెనలు ఏవైతే ఉన్నాయో ఆ వంతెనలకు రైలింగ్ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకపోవడం వల్ల గతంలో బూర్గంపాడు మండలం కిన్నెరసాని వాగు వద్ద ఉన్నటువంటి, అంటే కుక్కునూరు వెళ్ళేటువంటి రహదారిలో ఉన్నటువంటి కిన్నెరసాని వాగు పైనుంచి దాదాపు ఒక 100 అడుగుల లోతులో పడిపోయినటువంటి టాటా మ్యాజిక్ ఆంధ్ర నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి రాములవారి దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు తిరుగు ప్రయాణమైనటువంటి నేపథ్యంలో వారు ఆ ప్రమాదానికి గురై, అంటే ఆ లోయలో పడిపోవటం వల్ల దాదాపు ఒకే కుటుంబానికి చెందినటువంటి ఒక 5గురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అదే కనుక రైలింగ్ ఉన్నట్లయితే ఆ ప్రమాదం సంభవించినప్పుడు ఆ రైలింగ్కి తగిలి ఆగిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం కానీ, ఆ యొక్క సంబంధిత శాఖల అధికారులు కానీ ఆ దిశగా ఆలోచించకపోవడం చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్యం కూడా, ఈ యొక్క ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలు పోతున్నా కూడా ఆ దిశగా ఆలోచించడం లేదని చెప్పేసి ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ప్రధానమైనటువంటి రహదారుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే వంతెనలు ఉన్నాయో వంతెనలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం గోదావరి వంతెనకు మినహాయించి మిగతా చోట్ల కొన్ని చోట్ల ప్రధానమైనటువంటి వంతెనలకు ఈ యొక్క రైలింగ్ లేకపోవడం ఈ యొక్క చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. అలాగే కొత్తగూడెం భద్రాచలం ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఈ యొక్క కిన్నెరసాని వంతెన ఏదైతే ఉందో ఆ యొక్క వంతెనకు బొంగబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క బొంగబడినప్పుడు గత వర్షాలప్పుడు బొంగబడి ఈ యొక్క రహదారిని రాత్రి సమయంలో పూర్తిగా ఆఫ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా కానీ ఆ దిశగా ఆ యొక్క వంతెన వద్ద పడినటువంటి బొంగను పూడ్చడానికి కూడా ఆ యొక్క శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఈ యొక్క తప్పిదాలు, అధికారుల యొక్క తప్పిదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రయాణించేటువంటి ఈ యొక్క రహదారుల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఈ యొక్క ప్రమాదాలకు సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు వ్యవహరించడం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు, ఆ యొక్క సంబంధిత శాఖల అధికారులు కావచ్చు, తక్షణమే స్పందించి ఈ యొక్క రైలింగ్లోనూ తక్షణమే ఏర్పాటు చేయించి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యతగా చూడాలని చెప్పేసి ఈ యొక్క ప్రజలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాసరావు. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా బేల మండలం దౌన గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాసిరకంగా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం, బ్రిడ్జ్ నిర్మించిన 2 ఏళ్లకే కుంగిపోయినటువంటి వైనం కనిపిస్తుంది. సో పిల్లర్లు లేకుండా రోడ్డుకు సమాంతరంగా నిర్మాణం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వర్షాలకు కొట్టుకుపోయినటువంటి వంతెలు, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మనం కడప వెళ్దాం. కడపకు సంబంధించి నెక్స్ట్ మనకి పూర్తిస్థాయిలో సమాచారం అందించడానికి యూసఫ్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా కడప నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య రసవత్తరమైనటువంటి పోరు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు సీట్ల ప్రకటనతో మరింతగా రాజకీయం రంచుకుంటుంది. సో టీడీపీ అభ్యర్థిగా మాధవరెడ్డిని చంద్రబాబు ప్రకటించడంతో అసమ్మతి నేతలు ప్రధానంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీలో కూడా వలసబాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి యూసఫ్.
ఎస్ ఎస్ యూసఫ్, ప్రధానంగా కడప నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ వైసీపీ మధ్య రసవత్తరమైన పోరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు టికెట్ ప్రకటించిన నేపథ్యంలో వైసీపీకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి యూసఫ్. కూడా వాళ్ళు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భాష ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో తన స్పీడ్ ను పెంచారు. టీడీపీ అధినేత 2 రోజుల క్రితం ఎవరైతే మాజీ ప్రకటించారో ఈయన పూర్తి స్థాయిలో ప్రజల్లో చొచ్చుకొని వెళ్తున్నారు. ఎక్కడైతే అసమ్మతి ఉందో వాళ్ళందరినీ కలుపుకొని పార్టీలో చేర్పించుకునేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ఓట్ బ్యాంక్ అయితే కడప నగరంలో పూర్తి స్థాయిలో తటస్థంగా అలాగే కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు ఎక్కడే గానీ వైసీపీకి చెందినటువంటి నాయకులు గాని కార్యకర్తలు గాని ఇతర పార్టీలో వైపుకున్నటువంటి పరిస్థితి. దీనికి అనుసంధానంగానే సురేష్ బాబుతో పాటు జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రామసుబ్బారెడ్డి, వీరందరూ ఇప్పుడు కడప నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగి వారి యొక్క ఓట్ బ్యాంక్ ను తటస్థ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడే గాని కార్యకర్తలు డిస్టర్బ్ కాకుండా ఇప్పటి నుంచే వారందరినీ ఓ రూట్ లోకి తీసుకొస్తున్నారు. మాధవిరెడ్డి ఎక్కడైతే మైనార్టీల కంచి బద్దలు కొట్టాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆమెకు చెక్ పెట్టేందుకు ఇటు నగర మేయర్ అంజద్ బాషా ఇద్దరు కూడా 50 డివిజన్లలో పూర్తి స్థాయిలో కార్యకర్తలను చేసుకుంటూ ఉన్నారు. తృతీయ స్థాయి నాయకత్వం ఎక్కడైతే ఉంటుందో వారి ఏదైనా ఒకవేళ పొరపాట్లు జరిగి ఉంటే వాటన్నిటినీ కూడా ఒక అనుసంధానం చేసుకొని కావాల్సినటువంటి పనులను చేయిస్తూ ముందు కొనసాగుతా ఉన్నారు. ఎమ్మెల్యే అంజద్ బాషా ఇద్దరు కూడా గెలుపు తమకు ఖచ్చితంగా ఓరి చెప్పేసి భరోసా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇపై ఆదివాసీ కడప నియోజకవర్గ సీటును బద్దలు కొట్టాలని చెప్పేసి మరోపక్క మాధవిరెడ్డి నాయకులు గాలం వేస్తూ ఉన్నారు. అందరినీ కూడా ప్రయత్నం కొనసాగిస్తున్నప్పటికీ అంజద్ బాషా అయితే పూర్తిగా ఇప్పటికే దాదాపు 50 డివిజన్లలో 200 నుండి 300 కుటుంబాలను కూడా ఇప్పటికి టీడీపీకి చెందినటువంటి నాయకులను వైసీపీలో చేర్చుకునేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేశారు. వారందరికీ కూడా ఇప్పటికే అందున్నట్టు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా బేల మండలం దౌన గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నాసిరకం బ్రిడ్జ్ నిర్మాణం నిర్మించిన 2 ఏళ్లకే కుంగిపోయినటువంటి పరిస్థితి బ్రిడ్జ్కి సంబంధించి కనిపిస్తూ ఉంది నిర్మాణం. సో పిల్లర్లు లేకుండా రోడ్డుకు సమాంతరంగా నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలకు కొట్టుకుపోయినటువంటి వంతెన పరిస్థితి. ఎస్, ఈ నేపథ్యంలో అక్కడ తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సంగారెడ్డికి సంబంధించి సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సంగారెడ్డికి సంబంధించి నెల 9న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు చైర్పర్సన్ పై నెగ్గినటువంటి తీర్మానం. సో ఈ నేపథ్యంలో మార్చి 4న కొత్త చైర్పర్సన్ ఎన్నుకునే ఛాన్స్ కనిపిస్తుంది. ఎవరిని ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. రైట్ మెదక్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సో మెదక్లో సదాశివపేట సంబంధించి సంగారెడ్డికి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో నెల 9న అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు చైర్పర్సన్ పై నెగ్గినటువంటి తీర్మానానికి సంబంధించి 4వ తేదీన మార్చి 4న కొత్త చైర్పర్సన్ ఎన్నుకునే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఎవరిని ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, అభ్యర్థి ఎవరైతే బాగుండే అభిప్రాయం నేతలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సొంత పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు సొంత పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పిల్లోడి జయమ్మపై ఈ నెల 9న అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ నేపథ్యంలో
అంటే మార్చి 4వ తేదీన నూతన చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల అధికారిగా సంగారెడ్డి ఆర్డీఓ డాక్టర్ సంజయ్ రవీందర్ రెడ్డిని ఆర్డీఓ రవీందర్ రెడ్డిని ఎన్నికల అధికారిగా కూడా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల మార్చి 4న ఎవరు కొత్త చైర్మన్ అయ్యేది కూడా తెలియబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లను కూడా విహారయాత్రల పేరుతో ఇప్పటికే క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఒక మహిళా కౌన్సిలర్ చైర్పర్సన్ గా అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 26 మంది కౌన్సిలర్లు ఉండగా ఈ నెల 9న జరిగినటువంటి మున్సిపల్ అవిశ్వాస తీర్మానం చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 18 మంది కౌన్సిలర్లు హాజరవడం జరిగింది. 26 మందిలో అయితే మిగతా కౌన్సిలర్ కూడా హాజరు కాలేదు. అయితే కాంగ్రెస్ కు సంబంధించి కొంతమంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా గతంలో వార్తలు వచ్చినప్పటికీ కూడా కేవలం బీఆర్ఎస్ కు ఉన్నటువంటి సంఖ్యాబలంతోనే మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం నెగ్గినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఒక మహిళా కౌన్సిలర్ మళ్ళీ చైర్పర్సన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే బేరసారాలు కూడా ప్రారంభమైనట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ నుంచే మేము చైర్పర్సన్ అదేవిధంగా చైర్మన్ అవుతామని చెప్పి కూడా కొంతమంది మహిళా కౌన్సిలర్ కానివాడు పురుష కౌన్సిలర్లు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరైతే మహిళా కౌన్సిలర్ చైర్పర్సన్ కావాలని ఆశలో ఉన్నటువంటి పరిస్థితిలో అయితే వారు ఇప్పటికే కొంతమంది కౌన్సిలర్ తో బేరసారాలకు దిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. కొంతమేర ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కూడా ఈ చైర్మన్ ఎన్నికకు సంబంధించి సహకరించేందుకు కూడా కొంతమంది కౌన్సిలర్లకు ఇప్పటికే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా అంశం కూడా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే సదాశివపేటలో అయితే క్యాంపు రాజకీయాలతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా కౌన్సిలర్ల మధ్య కొంత జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మార్చి 4న ఎవరు కొత్త కౌన్సిలర్ మాత్రం తేలనుంది రాజశేఖర్. సునీల్, అంటే ఎవరైతే చైర్పర్సన్ సంబంధించి ఎంపికలో ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేతలు ఎవరు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తే, లేకపోతే రాష్ట్రం సంబంధించిన నేతలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందా? ఇప్పటివరకు అయితే జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అంటే గతంలో జరిగినటువంటి కౌన్సిలర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సారథ్యంలోనే అంతా జరిగింది. అప్పుడు ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిని అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నుకున్నటువంటి వ్యక్తిలో మహిళా కౌన్సిలర్ పిల్లోడి జయమను మున్సిపల్ చైర్పర్సన్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కౌన్సిలర్ల తీరు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ పై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు కానివ్వండి లేదా వీరికి సఖ్యత లేకపోవడం అన్ని అంశాలకు సంబంధించి సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎక్కువగా గెలిచిన నేపథ్యంలో ఆయన సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారెవరు కూడా వినే పరిస్థితి లేదు కాబట్టి అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే ఇప్పుడైతే ఎమ్మెల్యే చెప్పినా కూడా వినే పరిస్థితి ఉంది కాబట్టి కేవలం కౌన్సిలర్లలోనే ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో ఆ కౌన్సిలరే మహిళా కౌన్సిలరే చైర్పర్సన్ అయ్యే అవకాశాలు ఉంది. అయితే మొత్తానికైతే ఇంకా బేరసారాలు కుదురుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆర్థిక లావాదేవీలు ఎప్పుడైతే గట్టిగా బలపడతాయో అప్పుడు ఖచ్చితంగా చైర్పర్సన్ ఎవరనేది మాత్రం తేలనుంది. మొత్తానికైతే మార్చి 4 కాబట్టి కేవలం 2-3 రోజుల్లో ఎవరనేది మాత్రం ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది రాజశేఖర్. ఫైనల్ గా ఈ రేసులో ఎవరెవరు ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే మహిళా అభ్యర్థి అనేది మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ రేసులో ఎవరెవరు ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత పార్టీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏమైనా సమాచారం అక్కడ పార్టీ నేతలకు సంబంధించి మనకి ఏమైనా అందుతున్నటువంటి సమాచారం ఉందా? అయితే బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకైతే ఇప్పటికే 4 అభ్యర్థులు తాము చైర్పర్సన్ గా ఉంటాం. మహిళా కౌన్సిలర్లు ఇద్దరు పురుష కౌన్సిలర్ ఇద్దరు కూడా ఇప్పటికే చైర్మన్ పీఠం కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో వారందరికీ కూడా క్యాంపు రాజకీయాలకు తరలించి ఎవరైతే మహిళా కౌన్సిలర్ ఉన్నారో వారు నేను చైర్పర్సన్ అవుతాను, మీకు కావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితి కానివ్వండి లేదంటే నేను చైర్పర్సన్ అయ్యాక మీకు ఇవ్వాల్సినటువంటి వర్కులు కానివ్వండి లేదా మీకు అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల మంజూరు ఇవన్నీ కూడా నేను చూసుకుంటానని చెప్పి హామీ ఇవ్వడంతో ఆ 3 కౌన్సిలర్లు ఎవరైతే పోటీ పడుతున్నారో వారందరూ కూడా పోటీ నుంచి విరమిస్తున్నారు. కేవలం మహిళా కౌన్సిలర్ ఒకరే చైర్పర్సన్ అయ్యేందుకు మార్గం సుగమమైనట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సునీల్, లక్ష్మణ్ నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి దశరథ్ మనకు అందుబాటులో ఉన్నారు, ప్రధానంగా నల్గొండకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం అందించడానికి. దశరథ్, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి దశరథ్. పట్టణం నుంచి తీసుకొచ్చిన చెత్త చెదారాన్ని చంద్రపల్లి గ్రామంలోని ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి చెత్త పడేయడంతో అక్కడ పెద్ద ఎత్తున దుర్గంధ వాసన ఏర్పడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇదే విధంగా కొనసాగుతుంది.
దీంతో చెత్తతో పాటు కుళ్ళిన కలెబరాలు ఇతరతర చెత్త చెదరం వచ్చి పడేయడంతో కుక్కలు సైన్యవ్యూహు మరి రోడ్ల పొంటి పక్కనే రోడ్డు బైపాస్ రోడ్డు ఆ రోడ్డు పక్కన ఉన్న ఎప్పుడైతే రోడ్డు పక్కన వెళ్తున్న ప్రయాణికులను పాదచారులను వాహనదారులను లేక కుక్కలు ఎంపటపడడంతో భయపడి ఆ ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు అయితే చాలా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చడం కూడా జరిగింది. అదేవిధంగా చెత్త చెదరం ఏర్పడంతో పాటు పే సంవత్సరం వాటర్ సంబంధించిన తాగునీరు ఏర్పాటు చేసిన ఈ రిజర్వాయర్లో ఈ చెత్త గాలి కొట్టుకుపోయి అక్కడ చల్ల చెదరంపై మొత్తం ఆ నీళ్ళలో పడి నీరంతా కలుషితమై దాదాపు 500 గ్రామాలకు వాటర్ వెళ్తుంది. ఆ వాటర్ తాగిన ప్రజలు అనేక అవస్థలు పడి రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అదేవిధంగా సిబ్బంది అక్కడ ఉన్న చెత్తను తగలబెట్టడంతో పొగంత మంచు పెద్దగా మంచు ఏర్పడి ఒక పొగమంచులాగా ఏర్పడి వచ్చిపోయే వాహనాలకు ఇబ్బందులు కలిగి పక్కనే ఉన్న కాలువలో పడి మృతి చెందిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు పజ్జూరు, ఎర్రగడ్లగూడెం, చినసూరారం, శేషరాజుపల్లి, శేషమగూడెం ఎస్టీ కాలనీతో పాటు ఇంకా 10 గ్రామాలకు ఈ వాసన ఈ పొగ పోయి దోమలు కుట్టి డెంగీ మలేరియా వ్యాధితో బాధపడుతున్నారు. దీని విషయం పైన ఎన్నోసార్లు గ్రామస్తులు కానీ ఇటు చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ అధికారులకు ప్రజాప్రతినిధులు నియమించుకున్నప్పటికీ ఏమాత్రం స్పందించబోలేదు. అదేవిధంగా కేవలం ఎన్నికల సందర్భం ఇక్కడ ఉన్న చెత్తను డంపింగ్ తీసేస్తానని హామీలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మళ్ళీ ఎన్నికలు అయిపోగానే తిరిగి మళ్ళీ అదేవిధంగా డంపింగ్ మాత్రం కోరతలేదు అధికారులు. కానీ ఇటు ప్రజాప్రతినిధులు మారుతున్నారు కానీ ఈ డంపింగ్ తీసే పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్న ఈ చెత్త డంపింగ్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ ఇటు అధికారులు కానీ స్పందించి వెంటనే ఈ డంపింగ్ యార్డును తీసివేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. రాజశేఖర్. ఎస్ దశరథ్, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా మనకి చెత్త సేకరణకు సంబంధించి ఉత్తమ గ్రామాలుగా కొన్ని ఎంపికైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ పూర్తి స్థాయిలో చందనపల్లికి సంబంధించి అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? సో ఇన్ని కంప్లైంట్లు ఇన్ని వినతులు లేని నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్రధానంగా ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు, ఎలాంటి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? మొదటగా ఇది చెత్త డంపింగ్ కాదు, ఓన్లీ వర్మి కంపౌండ్. ఇది దీన్ని ఎరువు తీస్తాం తప్ప దీన్ని చెత్త పడేయమని చెప్పి ఇక్కడ ప్రజలను నమ్మించారు. ఆ తర్వాత చిన్నగా అక్కడ ఏదైతే ఈ పట్టణంలోని 48 వార్డులకు సంబంధించిన చెత్తను ప్రతినిత్యం ఒక 30-40 ట్రాక్టర్ల ద్వారా ఇక్కడ బడివేయడంతో అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. దీనిపైన గతంలో ఎన్నోసార్లు గత 15 సంవత్సరాలుగా దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల స్పందన మాత్రం ఏమాత్రం లేదు. కేవలం ఈ ప్రజాప్రతినిధులు ఎన్నికల మూమెంట్లోనే దీన్ని తెర మీదకి తీసుకొస్తారు. ఆ తర్వాత గెలవగానే ఈ ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంటుంది, కానీ దీని పరిస్థితి అయితే మారే పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ 15 సంవత్సరాలుగా దీంతో సావాసం చేస్తూ రోగాలను బారిన పడుతున్నారు. రాజశేఖర్. మన విజువల్స్లో కూడా చూస్తున్నాం, పూర్తిగా దట్టమైన పొగ అలుముకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు మనం. ఎందుకంటే మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వానికి విన్నమించినటువంటి పరిస్థితులు ఏమైనా, నూతన ప్రభుత్వానికి విన్నతులు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా దశరథ్? ఎస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇక్కడ ఉన్న చెత్త డంపింగ్ను తీసేసి ప్రజల ప్రాణాలను కాపాడుతానని హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 2 నెలలు అవుతుంది, కానీ మరి వేచి చూడాల్సి ఉంది. మరి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం తీస్తారా అనేది ప్రజలైతే వేచి చూడాల్సి వస్తుంది. రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి, మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా బేల మండలం దౌన గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. నాసిరకంగా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం చేపట్టిన 2 సంవత్సరాలకే అది కుంగినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా పిల్లర్లు లేకుండానే రోడ్డుకు సమాంతరంగా నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి ఉన్న ఆరోపణలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏం చెప్పండి సత్యనారాయణ. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం డౌన గ్రామం వాసుల యొక్క ఇబ్బందులు అయితే వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి ఒక రోడ్డు పైన చిన్న కల్వర్ట్, చిన్న వంతెన ఒకటి నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఆ వంతెనే ఆ గ్రామస్తులకు అటు ఇటు ఇరుపక్కల కూడా రాకపోకలు సాగించడానికి వీలుగా ఉండేటటువంటి ఒక వంతెన. కానీ
వంతెన నిర్మాణంలో అంటే దాదాపుగా 5 ఏళ్ల క్రితం చేపట్టినటువంటి యొక్క ఈ వంతెన నిర్మాణం నాసిరకంగా చేపట్టడం అప్పుడు కాంట్రాక్టర్ అయితే నిధులు ఏవైతే మంజూరైనాయో నిధుల్లో సగం కూడా వెచ్చించినటువంటి ఒక పరిస్థితి అక్కడ కనబడుతోంది. అయితే కనీసం కింద పిల్లర్లు ఏమీ లేకుండా కూడా రోడ్డుకు సమాంతరంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో ఆ గ్రామానికి సమీపంలో పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలపై నుంచి వచ్చినటువంటి ఒక వర్షాకాలంలో గుట్టలపై నుంచి వచ్చినటువంటి ఒక వర్షపు ధాటికి ఆ బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయినటువంటి ఒక పరిస్థితి. అయితే ఇది దాదాపుగా 3 ఏళ్ళు అవుతుంది. అంటే ఆ బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోవడం, తర్వాత కొంత భాగం కుంగిపోవడం, ఏదైతే చాలా ఇరుగ్గా ఉన్నటువంటి ఒక ప్రాంతాల నుంచి ఆటోలు గాని సైకిళ్లు గాని అలాంటి చిన్న చిన్న వాహనాలు మాత్రమే వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి అక్కడ రోడ్డు పైన ఉన్నది. అయితే గతంలో ఈ బ్రిడ్జ్ విషయమై అక్కడ గ్రామస్తులందరూ కూడా ప్రధానంగా అది ఆదివాసీ గిరిజన ఏరియా, అక్కడి గ్రామస్తులందరూ కూడా ఇటు జిల్లా అధికారులతో ఆ తర్వాత ప్రజా ప్రతినిధులతో వాళ్ళు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారి మొర ఆలకించే వాళ్ళు కరువయ్యారన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతిసారి రావడము తర్వాత జిల్లా కేంద్రానికి వచ్చి అధికారులకు నాయకులకు చెప్పుకొని వెళ్ళిపోవడం తప్ప తమ సమస్యను పట్టించుకునేవారు కరువయ్యారని చెప్పేసి ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయడం. ఆ తర్వాత ప్రధానంగా అంటే ఎండాకాలంలో అయితే అంతో ఇంతో కొంత అక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. కానీ పూర్తిగా వర్షాకాలం ఏదైతే 3 నెలలు ఉంటుందో ఆ 3 నెలల పాటు వర్షాకాలంలో అయితే గ్రామస్తులకు మిగతా గ్రామాలతో కనెక్టివిటీ అనేది పూర్తిగా బంద్ అయిపోతుంది. దీంతో కనీస అవసరాలు తీర్చుకోవడానికి కనీసం నిత్యావసర సరుకులు తెచ్చుకుందామన్నా కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఒక వేల గాని తర్వాత ఇంకా దగ్గర ఉన్నటువంటి ఒక పట్టణానికి కానీ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇంకా ఇటు నిత్యావసర సరుకులే కాకుండా అత్యవసర సమయాల్లో ఆపద సమయాల్లో ఇటు గర్భిణీలు కానివ్వండి లేదంటే లేదంటే ఎవరికైనా అకస్మాత్తుగా అటవీ ప్రాంతం కాబట్టి ఏ పురుగో పుట్ట కొట్టినప్పుడు కూడా వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్దామన్నా కూడా తీసుకెళ్లలేని పరిస్థితి ఆ గ్రామంలో నెలకొందని చెప్పేసి గ్రామస్తులు అయితే అక్కడ పూర్తిగా ఆదివాసీలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఎప్పటి నుంచో ఎన్నాళ్లుగానో దాదాపుగా 3 ఏళ్లుగా ఉన్నటువంటి ఒక సమస్యను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులకు అయితే చాలా సార్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదని, ఆ తర్వాత గతంలో ఎన్నికల కోసం వచ్చినప్పుడు గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క బ్రిడ్జి కోసం అయితే నిలదీసినప్పుడు ఆ నాయకులు చెప్పినట్టుగా గుర్తు వాళ్లకు అంటే ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం దాదాపుగా ₹1 కోటి పైగా నిధులు మంజూరైనాయి. ఆ తర్వాత అతి త్వరలో అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ పడి తర్వాత దాని యొక్క ఎలక్షన్ దాని వల్లనే ఆగిపోయింది. కాకపోతే ఇది అయిపోయిన తర్వాత దీని బ్రిడ్జి నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పేసి అప్పటి నాయకులు అయితే అక్కడ గ్రామస్తులతో చెప్పినట్టుగా చెప్తున్నారు. కానీ నిజంగా అది పూర్తిగా అవాస్తవం అన్నట్టుగా గ్రామస్తులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ₹1 కోటి పైగా నిధులు మంజూరైనప్పుడు మరి పని ఎందుకు ప్రారంభం కాలేదని చెప్పేసి గ్రామస్తులు అయితే ప్రశ్నించడం పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు అక్కడికి ఒక అభివృద్ధి పనులపై వెళ్ళినటువంటి ఒక కాంగ్రెస్ నాయకులకి ఆ దౌన గ్రామస్తులు కలిసి తమ ఆవేదన చెప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తర్వాత వాళ్ళకి ఈ విషయం చెప్పడం జరిగింది. దాదాపుగా నిధులు మంజూరైనప్పుడు కూడా ఎందుకు పనులు ప్రారంభం కావట్లేదని చెప్పేసి అటు గ్రామస్తులతో పాటు ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. కాకపోతే ఇదంతా కూడా కేవలం ఆనాటి ఎలక్షన్ల కోసం ఎలక్షన్ లో ఓట్లు దండుకోవడం కోసం గత ప్రభుత్వం చేసినటువంటి ఒక చర్యగానే అటు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకైతే తమ సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదని కనీసం ఇప్పటికైనా ఇక్కడ స్థానిక అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ద్వారా అలాగే సీతక్క ద్వారా ఈ యొక్క సమస్యను ముగిలి తమకు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అయితే చేపడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే బ్రిడ్జి ఎప్పుడైతే నిర్మాణం సాగిందో నిర్మాణ సమయంలో ఆ బ్రిడ్జిని సమాంతరంగా కాకుండా కాస్త ఎత్తుగా ఒక 2-3 పిల్లర్లు నిర్మించి గనక ఆ బ్రిడ్జి నిర్మాణం అప్పట్లో చేపట్టి ఉంటే గనక ఇప్పుడు ఈ పరిస్థితి గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బ్రిడ్జి ఇంజనీర్ లేదా బ్రిడ్జి కాంట్రాక్టర్ గారిని సరే లేకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. గ్రామానికి ఇరువైపులా కూడా కొండ ప్రాంతాలు ఉండడంతో వర్షాకాలంలో అంటే ఒకవేళ పిల్లర్లు కనుక ఇప్పటికీ ఈ బ్రిడ్జి మరమ్మతులు చేయడం అనుకొని బట్టి శాశ్వత బ్రిడ్జి నిర్మాణం చేపడితే బాగుంటుందని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటున్నారు. అదే విధంగా ఎప్పుడైతే మళ్ళీ తిరిగి నిర్మాణం చేపట్టే సమయంలో కూడా సేమ్ ఇలాగే ఎప్పట్లాగే రోడ్డుకు సమాంతరంగా కాకుండా
ఆ రోడ్డుకి కాసింత ఎత్తుగా అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితే బాగుంటుందని చెప్పేసి గ్రామస్తులు సూచిస్తున్నారు. ఆ గ్రామానికి విచ్చేసినట్టుగా కాంగ్రెస్ నాయకులకి తమ గోడు వెళ్ళబోస్తున్నారు రాజశేఖర్. ప్రధానంగా సత్యనారాయణ ఇంకోటి అంటే ఇంత నాసిరకంగా కట్టడానికి ప్రధాన కారణం దాని వ్యయం అప్పట్లో ఎంతో 2 ఏళ్ల పాటు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిర్మాణం అయి 2 ఏళ్ళు వీగిపోవడం, కుంగిపోయినటువంటి వైనం కనిపిస్తుంది. ఆ నిర్మాణం అప్పట్లో ఎంత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ దానికి ఒక నిర్ణీతమైనటువంటి గడువు ఉంటుంది అంటే క్వాలిటీ చెకింగ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తారు. సో అలాంటి పర్యవేక్షలు ఏది కూడా జరగలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ కుంగిపోయిన పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మళ్ళీ నిర్మించాల్సినటువంటి నిబంధన కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో అవేవి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు అనుకోవచ్చా? అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వంలో న్యాయం జరిగే అవకాశం ఉంది అనుకోవచ్చా? చెప్పండి. అయితే ఖచ్చితంగా అదే మనం అనుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సమీపంలో ఉన్నటువంటి అంటే వారి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి తర్వాత ముందు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఒక అప్పుడు ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంటే 40% అంటే ఏ పని చేసినా కూడా అందులో ప్రతి కాంట్రాక్ట్ పనిలో కూడా ప్రతి పనిలో కూడా 40% కమిషన్ తీసుకుంటున్నటువంటి ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు. సో అదే విధంగా ఈ పనుల్లో కూడా అలాంటి అవినీతి జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అక్కడి గ్రామస్తులు భావిస్తున్నారు. కాబట్టి బ్రిడ్జి ఇలా అర్ధంతరంగా అంటే పూర్తి దానికి ఏదైతే బ్రిడ్జికి ఉన్నటువంటి ఒక నిర్ణీత గడువు ఏదైతే ఉంటుందో ఆ ఏదైతే గడువు పూర్తి కాకుండానే అంటే దాని కాల పరిమితి ముగియకుండానే మధ్యలో కొట్టుకుపోవడంతో నాసిరకం. ఎందుకంటే కాంట్రాక్టర్ల వద్ద నుంచి అధికారులు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ ఆ యొక్క కమిషన్లు దండుకోవడం వల్లనే అక్కడికి కాంట్రాక్టర్ కి అందుకు మించిన గట్టిదనం లేక తూతూ మంత్రంగానే ఆ యొక్క పనులు పూర్తి చేసినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. సో ఇదంతా కూడా అప్పట్లో ఉన్నటువంటి ఒక గత పాలకుల నిర్లక్ష్యము, ఆ తర్వాత గత పాలకుల అవినీతి, ఆ తర్వాత వాటి వల్లనే ఇప్పుడు ప్రస్తుతం తాము ఈ కష్టాలు ఎదుర్కొంటున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. సో ఇప్పటికీ తాము వర్షాకాలంలో అయితే పూర్తిగా ఎక్కడికి వెళ్ళలేక అంటే పూర్తిగా ఎటు చూసినా నీరే ఉంటుంది కాబట్టి అటు నుంచి ఇటు నుంచి ఏ పక్క నుంచి వెళ్ళిపోవడం కూడా ఏ పక్క నుంచి బయటికి వెళ్దామన్నా కూడా తమకు చాలా కష్టమవుతుందని, ఎందుకంటే తమ గోడు ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకొని తమను ఈ యొక్క గండం ఏదైతే వర్షాకాలంలో ప్రధానంగా ఏర్పడేటటువంటి ఒక ఇబ్బందుల నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా వాళ్ళు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. నెక్స్ట్ మనం కర్నూలు వెళ్దాం. కర్నూలులో మా ప్రతినిధి నూర్ పాషా మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా దానికి సంబంధించి ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డికి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జనార్దన్ రెడ్డి సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రాజకీయాల్లో గెలిపోవటంలో సహజం, నేను ఓడినా నిత్యం ప్రజల్లోనే ఉన్నాను, బెదిరించి తన కార్యకర్తలకు పార్టీ కండువాలు వేస్తారని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి జనార్దన్ కనిపిస్తూ ఉంది. సో అలాగే టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని కూడా ఆయన సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి పాషా. అయితే ఆంధ్రప్రదేశ్ లో సమీపిస్తున్న నేపథ్యంలో నాయకులు ప్రత్యర్థుల మధ్య ప్రతి సవాళ్ళు ఛాలెంజ్లు అయితే విస్తున్న పరిస్థితి అయితే ఉంది. కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాల జిల్లా నిన్న బనగానపల్లెలో చార్ కమాండ్ మసీదు కాంప్లెక్స్ ను ప్రారంభించడానికి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఒక సభ నిర్వహించడం జరిగింది. అయితే ఈ సభ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి పలు సవాళ్లు ఛాలెంజ్లు విసిరించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీలో ఎమ్మెల్యే కొనసాగుతున్న కాటసాని రామిరెడ్డికి ఛాలెంజ్ విసిరడం జరిగింది మాజీ జనార్దన్ రెడ్డి. అయితే ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం కండువాలు వేసుకొని బెదిరింపులకు పాల్పడుతూ తమ నాయకుడిని బెదిరించి లోపరుచుకోవడమే కాదు, ఎప్పటికైనా కండువాలు మీవే ఉంటాయి, చివరికి ఓట్లు మావైతే విషయాన్ని తెలియజేశారు బీసీ జనార్దన్ రెడ్డి. అదే సమయంలో బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తమ భార్య సత్యమనేటువంటి భారతి గారి పేరు మీద దాదాపు 60 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని, తమ వారసులకు ఆల్రెడీ వెల్ సెటిల్ అయిపోయినారు, వాళ్ళకు నేను సెటిల్ చేయాల్సిన అవసరం లేదు. సో రాబోయేలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి నీరు కూడా దాదాపు 2 సెంట్ల చొప్పున నేను ఖచ్చితంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తానని చేశారు బీసీ జనార్దన్ రెడ్డి. సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి ఒకవేళ రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ కూడా ప్రభుత్వం సాయం చేసినా చేయకపోయినా నా సొంత నిధులతో
ఒక్కొక్కరికి పేదలకు దాదాపు ఒక్కొక్క 2 సెంట్ల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఇండ్ల స్థలాల పట్టాలు ఇస్తానని, ఒకవేళ అదే విధంగా 2 సెంట్ల ఇళ్ల పట్టాలు కనుక ఇచ్చినట్లయితే రాజకీయ సన్యాసం చేస్తావా అంటూ కూడా ఛాలెంజ్ విసిరారు బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే ఘటసాని రాంభూపాల్ రెడ్డికి, ఘటసాని రామిరెడ్డికి. అయితే ఈ సందర్భంగా రామిరెడ్డి కూడా ఏ విధంగా స్పందిస్తారని కూడా మనం చూడాల్సి ఉంది. అయితే గతంలో కూడా జనార్దన్ రెడ్డి పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ ఆ వెంటనే ఉన్నారు, ప్రజల మనసులో ఎల్లప్పుడూ నేను ఉన్నాను, ఆ ఓట్లు మీరు పాల్పడుతూ తమ వాళ్ళను కండువాలు వేసుకుంటూ మీ వైపుకు తిప్పుకుంటున్నారు. కానీ ఎప్పటికైనా కవి అయితే ఈ ఓట్లన్నీ నావైతే కూడా కరాగట్టిగా చెప్తూ క్లారిటీ ఇచ్చారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రామిరెడ్డికి క్లారిటీ ఇచ్చారు, ఎప్పటికైనా కండువాలు మీవి, ఓటు తప్పకుండా ఎప్పుడు మాకే ఉంటాయి, ప్రజల్లో ఉన్నాము, ప్రజల మనసులో ఉన్నాము, బెదిరింపులకు పాల్పడితే ఓట్లు పడవు రామిరెడ్డి, ప్రజల మనసులో ఉంటే ప్రజలు ఓట్లు వేస్తారని కూడా జరిగింది బీసీ జనార్దన్ రెడ్డి రాజశేఖర్ గారు. పాషా ప్రధానంగా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. బెదిరించి తమ కార్యకర్తలు పార్టీ వాళ్ళ కండువాలు కప్పి పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేశారు, లాక్కున్నారని. సో ఇది రాజ్యాంగంగా చూసుకున్నట్టు కనుక పూర్తిగా విరుద్ధమైనటువంటి విషయం. సో దీనిపై ఏమైనా ఆయన పోరుబాట పట్టి లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు జనార్దన్ రెడ్డి కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి సమరంగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో రామిరెడ్డి ఎలా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి? గతంలో చూసుకున్నాక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే రామిరెడ్డికి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి కూడా ఎన్నో సార్లు ప్రతి సవాళ్ళు కూడా జరగడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎన్నికలు నేపథ్యంలో ఇంకా పరిస్థితి ఇంకా ముదురబోతుండొచ్చు కూడా ప్రతి చోట నియోజకవర్గాల్లో. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి వదిలినట్టు విడిచిపెట్టినటువంటి జాబితాలో అభ్యర్థుల జాబితాలో వచ్చినప్పటి నుండి కూడా వర్గాల్లో అసంతృప్తి నేతలు మాటలు ప్రతి సవాలు ఇవి కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కూడా మనం చూడబోతున్నాము రాజశేఖర్. పాషా, నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. వరంగల్కి సంబంధించి దిగ్విజయంగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేడు హనుమకొండకి మేడారం హుండీల తరలింపు వెళ్ళేటువంటి పరిస్థితి. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో నెల 29 నుంచి హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మేడారం జాతరలో 512 హుండీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అధికారులు కనిపిస్తుంది. అలాగే 10 రోజుల పాటు కొనసాగనుంది హుండీల లెక్కింపు ప్రక్రియ. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కువ సంఖ్యలో కూడా అక్కడికి దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మరణాల సంఖ్య కూడా తగ్గింది. పూర్తి స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా సాగిందని చెప్పినటువంటి పరిస్థితి మంత్రి సీతకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో హుండీ లెక్కింపు ప్రక్రియ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. ఇప్పటికే ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా దిగ్విజయంగా ఈ నెల 21 నుంచి 24వ తారీఖు వరకు కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. జనంలోకి ఆ సమ్మక్క సారలమ్మ కూడా తో పాటు కూడా పైడిద్దరాజు కూడా వచ్చిన నేపథ్యం అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ ఆ కన్నెపల్లి నుంచి కూడా నుంచి వనంలో నుంచి జనంలోంచి వనంలోకి తిరుగు జాతర కూడా ఈ బుధవారం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే హుండీల లెక్కింపు అయితే గతంలో కంటే ఈసారి హుండీలు కూడా 512 కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ నెల 29 నుంచి కూడా ఆ హనుమకొండలో టీడీపీ కళ్యాణ మండపంలో కూడా లెక్కింపు అందరి అధికారులు ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో కూడా దానికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కొండ సురేఖతో పాటు కూడా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కూడా అక్కడ హుండీల లెక్కింపు 15 రోజుల పాటు కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ మేడారం సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి కూడా అవి మొత్తం ప్రస్తుతానికి తరలించే నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ హనుమకొండకు మరికొన్ని గంటల్లో కూడా చేరే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ నెల 29 నుంచి కూడా అక్కడ ఆ హుండీల లెక్కింపు కూడా అంగరంగ వైభవంగా కూడా అందరి సమక్షంలో కూడా ఆ హుండీల లెక్కింపు అయితే చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్తున్నారు పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఆ హుండీలో గతంలో కొన్ని ముక్కుపుడు తల్లి అమ్మవారి ముక్కుపుడు కావచ్చు, విడెన్సీ నోట్లు కావచ్చు కూడా అక్కడ అందులో వెలిసిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఈసారి కూడా ఆ 512 హుండీలు కూడా ఎలాంటి కరెంట్స్ రాబోతున్నాయో వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్.
అంటే హుండీ లెక్కింపులకు సంబంధించి సిబ్బందిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? అంటే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఏమైనా తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? సో ఏదైతే సమ్మక్క సార్లకు సంబంధించినటువంటి కమిటీకి సంబంధించిన సభ్యులు ఏమైనా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎంతమంది పాల్గొనబోతున్నారు? ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా మనకు తెలుస్తున్నా? రాజశేఖర్ ఇప్పటికే ఆ మేడారం ఆ సమ్మక్క సారక ట్రస్ట్ బోర్డు నుంచి అయితే కమిటీ మెంబర్స్ అయితే అందరూ కూడా ఆహ్వానితులే అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వాటితో పాటు కూడా అక్కడ స్థానిక ఎస్పీ ములుగు జిల్లాకు సంబంధించిన ఎస్పీ అంబరీష్ శబరీష్ తో పాటు కూడా అక్కడ జిల్లా కలెక్టర్లతో పాటు కూడా ఇక్కడ సంబంధించిన హన్మకొండ జిల్లా కలెక్టర్లతో పాటు ఇక్కడ మంత్రులు అయితే ఆ మంత్రి శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొనున్నది. అందులో భాగంగా ఎండోమెంటల్ మినిస్టర్ కొండ సురేఖ కూడా పాల్గొనున్నదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కొన్ని దేవాదాయ శాఖ అధికారులు అయితే సంబంధించిన ఎండోమెంటల్ అధికారులు అయితే పాల్గొనున్నని తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే ఎక్కువ శాతంగా కూడా మేడారం ట్రస్ట్ బోర్డు ఆ చైర్మన్ తో పాటు కూడా కమిటీ డైరెక్టర్లను కూడా తీసుకొని కూడా ఉండిలో లెక్కించే పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించిన ఆలయ సంబంధించిన అంటే ఇక్కడ సమ్మక్క సారలక్క గద్దెకు సంబంధించిన పూజారులతో పాటు ఇటు సారలమ్మ గద్దెకు సంబంధించిన పూజారులతో పాటు కూడా ఇక్కడ పైడిద్ద రాజుల ఉండిలు అయితే ఎవరికి సంబంధించిన వారి ఉండిలు అయితే ఆ సంబంధించిన పూజారులు అయితే అక్కడ వారి ఆధ్వర్యంలో కూడా ఉండిల లెక్కింపు కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన అధికారులు అయితే మాత్రము క్షణం పరిశీలించే సీసీ ఫుటేజ్లతో పాటు కూడా సీసీ కెమెరాలు అయితే అమర్చి ఎప్పటికప్పుడు కూడా ఆ పోలీసు ఆధ్వర్యంలో కూడా లెక్కింపు కొనసాగుతుందని పోలీసు లెక్కింపు అయితే కొనసాగుతుంది. అక్కడ భారీ బందోబస్తు నడుమ కూడా లెక్కింపు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన అధికారులతో పాటు కూడా మేడారం సమ్మక్క సారలమ్మ ట్రస్ట్ బోర్డు ఆ చైర్మన్ తో పాటు కూడా డైరెక్టర్లు కూడా పాల్గొనున్నారు. అదే విధంగా కూడా ఆ మహబూబాద్ జిల్లా నుంచి సంబంధించి మహబూబాద్ తో పాటు అంటే కొత్తగూడ ఆ పైడిద్దరాజు దేవస్థానం నుంచి కూడా ఆ ఎండోమెంటల్ సంబంధించిన అధికారులు కావచ్చు ఆ పవిత్రరాజు ఆలయ చైర్మన్ కూడా ఇవాళ పాల్గొన్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పు. గోవిందరాజుకు సంబంధించిన ఆ ఉండిల లెక్కింపు అయితే గోవిందరాజు ఆ సంబంధించిన మన గోవిందరాజు ఆలయ కూడా ఆ చైర్మన్ తో పాటు కూడా కమిటీ మెంబర్లు కూడా పాల్గొనే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా అక్కడికి ఆ ఉండిల లెక్కింపులో కూడా దరిదాపుగా ఎందుకంటే ఆ వారం 15 రోజుల పాటు కూడా ఉండిల లెక్కింపు కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో ఉండిల కంటే కూడా ఈసారి 515కు చేరిందని చెప్పుకోవచ్చు. ఆ ఉండిల లెక్కింపులో కూడా ఆ క్షుణ్ణంగా వాళ్ళని పరిశీలించి కూడా ఉండిల లెక్కింపు కొనసాగుతుంది. వాళ్ళకు టీఏడిఏ అంటే టీఏడిఏలు కూడా అక్కడికే నేరుగా అందించడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా ఆ లెక్కింపు కొనసాగేంత వరకు కూడా అక్కడి నుంచి బయటికి అంటే కమిటీ అంటే లెక్కింపు హాల్ నుంచి కూడా బయటికి పంపించకుండా వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాటు అయితే మౌలిక సదుపాయాలు అయితే ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ చివరిగా స్వామి, ప్రధానంగా చూసుకుంటే లెక్కింపు ఎన్ని గంటలకు మొదలై ఎన్ని గంటలకి అంటే 10 రోజుల పాటు సాగే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది కాబట్టి సో ఏ టైం నుంచి ఏ టైం వరకు ముగిసే అవకాశం కనిపిస్తుంది? అలాగే గతం కంటే ఈసారి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. ఇప్పటికీ ఆ ఉండిల లెక్కింపు అయితే మాత్రము 29వ తారీఖు నుంచి కూడా అంటే ఉదయం 9 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 6 గంటల వరకే ముగుస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి కూడా వాళ్ళను ఆ పకడ్బందీగా కూడా లెక్కింపులో అంటే పకడ్బందీగా కూడా నిర్వహించి పోలీసు భారీ బందోబస్తు నడుమ కూడా వాళ్ళ లెక్కింపు కొనసాగుతుంది. ఆ తదనంతరం కూడా శూన్యంగా వాళ్ళని మొత్తానికి పరిశీలించి కూడా వాళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది. అదే విధంగా గతంలో కంటే ఈసారి కూడా ఉండీలు పెరిగాయని చెప్తున్నారు. ఇప్పటికీ లెక్కింపు కూడా ఆ లెక్కలు కూడా చాలా పెరిగే ఆ కోట్లలో కూడా లెక్కలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో 1,15 లక్షలు వచ్చిన నేపథ్యం ఉంది. ఈసారి 1,60,00,000 కూడా మంది అక్కడికి భక్తులైతే వచ్చిన నేపథ్యం ఉంది. 60 లక్షలు అంటే ఇసుక పోతే రాలనంత జనాభా భక్తులైతే వచ్చారని చెప్తున్నారు. ఇప్పటికీ ఉండీలైతే విపరీతంగా కూడా అంటే పెరిగాయని చెప్తున్నారు. ఇప్పటికీ ఆ లెక్కింపు కూడా గతం ఆదాయం కంటే కూడా ఈసారి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో మారిన రాజకీయ పరిణామాలని చెప్పుకోవచ్చు. ప్రధానంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలను కూడా వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజాయాత్రలో హుస్నాబాద్లో బండి సంజయ్ పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హుస్నాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలకు పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. కరీంనగర్కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలంటే కూడా ఆయన కొన్ని సవాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మతపరమైన అంశాలతోనే బీజేపీ ఓట్లను ప్రజలు ప్రసారం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది తప్ప పూర్తి స్థాయిలో ప్రజలకి ఎటువంటి మంచి చేస్తున్నట్టు లేదని కూడా చెప్పి పొన్నం ప్రభాకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అలాంటి అడగడం కాదని కూడా సజయ్కి కొన్ని హితవు పలికినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. సో పూర్తిగా మాట యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికల ముందు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్.
గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వాతావరణంతో పాటు రాజకీయాలు కూడా హీటెక్కుతున్నాయని చెప్పవచ్చు. ఇటు ఏదైతే రెండో విడతగా బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ రోజు నుండి మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యింది. అయితే ఈ యాత్రలో భాగంగా కూడా ఆయన ఇప్పటికే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ఇంటింటికి చేరవేసే విధంగా కూడా తన యాత్ర కొనసాగుతుంది. ఇకపోతే ఇప్పటి వరకు కేంద్రం నుండి అంటే గత సర్కారు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ అబద్ధాలకు ప్రచారం చేసింది, కేంద్రం నుంచి ఒక నయా పైసా కూడా రాలేదు, ఈ రాష్ట్రం అభివృద్ధి అంతా కూడా తమ బిఆర్ఎస్ పార్టీతో జరిగిందని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేశారు. వాటిని అన్నిటినీ కూడా ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లేందుకు గాను ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ నియోజకవర్గానికి ఎంత కేంద్రం నుండి నిధులు వచ్చాయి, రోడ్లు అయితేనేమి, మంచినీటి పథకాలు అయితేనేమి, ప్రతి అంశంలో కూడా ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కూడా తాను ఈ ప్రజాహిత యాత్ర రెండో విడత కూడా ఈ రోజు నుండి ప్రారంభించారు. అయితే ప్రధానంగా ఆయన ఏదైతే రామ మందిర ప్రస్తావన తీసుకొస్తూ ఉండడాన్ని ఇదే నియోజకవర్గంలో ఈ రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే ప్రతిసారి కూడా ప్రతి గ్రామంలో కూడా సంజయ్ రామ మందిర ప్రస్తావన తీసుకొస్తుండటంతో ఏదైతే మతపరమైన అంశాలతో ఓట్లు అడగకూడదు అంటూ కూడా ఆయన ఒక ఎద్దేవా చేసిన పరిస్థితి. అంటే బీజేపీ అంటేనే ఒక మతతత్వ పార్టీ అంటూ ఒక గుర్తింపు ఏదైతే కొంతమంది కొన్ని పార్టీలు ఇప్పటికీ చురుకలంటిస్తున్న పరిస్థితి. దీనికి తోడుగా ఏదైతే మతపరమైన అంశాలను ప్రస్తావించకుండా ఓట్లు అడిగేందుకు వెళ్ళాలి. సంజయ్ కి దమ్ముంటే కరీంనగర్ నియోజకవర్గానికి, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఏం చేశాడో బహిర్గతం చేయాలి, ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి, కానీ మతపరమైన అంశాలను రాజకీయాలకు వాడుకోకూడదు అంటూ కూడా ఆయన ఒక హితవు పలికిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటు ఏదైతే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సుతో పాటు ఆరోగ్యశ్రీ పథకాలు మరికొద్ది రోజుల్లో, మరి 2 రోజుల్లో కూడా ఏదైతే దీని రేపటి నుంచి అమలు కానున్న గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలతో పాటు ఏదైతే 200 యూనిట్ల లోపు కరెంటుకు సంబంధించిన కీలక పథకాన్ని కూడా ప్రారంభించనుండడంతో తాము చెప్పిందే చేస్తున్నాము అంటూ కూడా ఒక ధీమానైతే పొన్నం ప్రభాకర్ వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక కరీంనగర్ కు ఈ 5 ఏళ్లగా కూడా ఏం చేశాడు, ఎంపీగా ఉండి బండి సంజయ్ ఏం చేశాడో ప్రజలకు వివరించాలంటూ కూడా ఒక సవాల్ విసిరిన పరిస్థితి అయితే ఇక్కడ. అంటే దీంతో మొత్తంగా రాజకీయాలు ఏదైతే ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి వీడెక్కుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు ఎన్నికలకు కూడా సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఇటు బిఆర్ఎస్ పార్టీ అంటే గత ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో వచ్చే పార్లమెంటు ఎన్నికలలో కూడా 3వ స్థానానికి పరిమితం అవుతున్నట్టు కూడా బండి సంజయ్, అంటే కేవలం పోటీ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీ మధ్య ఉంటుంది, కానీ బిఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా ఆ స్కోప్ ఉండదని చెప్పేసి ఆయన ఎద్దేవా చేసిన పరిస్థితి అయితే నెలకొంది రాజశేఖర్. ఎస్ శ్రీకాంత్, ప్రధానంగా మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ సంబంధించి బీజేపీ పార్టీ ప్రధానమైన పోటీ ఉండబోతుంది, సర్వేలను కూడా అవే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు ఇక్కడ ఆ నేపథ్యంలోనే బండి సంజయ్ పై టార్గెట్ చేసి ఇక్కడ పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేసుకోవాలనుకోవచ్చా మనం? ఎందుకంటే పూర్తి స్థాయిలో ముందు నుంచి కూడా బీజేపీ పార్టీకి సంబంధించి 2 జాతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండబోతున్నటువంటి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఇక్కడ బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు సంబంధించి రిప్లై ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉందా? తప్పకుండా. ఏదైతే ఈ రోజు పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ కూడా అంటే ఏదైతే మతపరమైన అంశాలతో రామ మందిర నిర్మాణాన్ని పదే పదే బండి సంజయ్ ప్రస్తావించడాన్ని తప్పుపడుతూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. నేరుగా దమ్ముంటే ప్రజల్లోకి ఈ 5 ఏళ్లుగా ఏం చేశాడో చెప్తూ ఓట్లు అడగాలి, కానీ ఇలాంటి అంశాలతో వెళ్ళకూడదు అంటూ కూడా ఆయన ఒక హితవు పలికిన పరిస్థితి. అయితే దీనిపై రేపు ఏదైతే ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ అంటే దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ చురుకలంటించిన దానికి ఏదైతే ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన వివరణ కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఆయన పదే పదే కాంగ్రెస్ పార్టీకి అంటే దాదాపు 400 సీట్ల వరకు కూడా బీజేపీ కైవసం చేసుకుంటుంది అంటూ కూడా, అంటే ఇటు తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో బీజేపీ గెలవబోతుంది అంటూ కూడా ఆయన ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ కరీంనగర్ లో కూడా
బండి సంజయ్ గెలుస్తారని ఒక గట్టి నమ్మకంతో కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. అంటే ఆ పార్టీలో పోటీ కూడా పెద్ద ఎత్తున ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహులు ఎంపీ అంటే గతంలో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళైతేనేమి, మరికొంతమంది ఆశావాహులు అయితేనేమి అభ్యర్థులు సరిగా లేరు అంటూ కూడా ఆయన గతంలో ఎదురు చేసిన పరిస్థితి ఉంది. అంటే దీంతో తన గెలుపు సునాయాసంగా కూడా ఉంది అంటూ కూడా ఆయన ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్, ఇక్కడ మీరు అన్నట్లు పూర్తి స్థాయిలో బండి సంజయ్కి అక్కడ ఎక్కువగా ఓట్ ఆఫ్ మెజార్టీ ఉన్నటువంటి పరిస్థితి, సర్వేలను కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ అభ్యర్థి ప్రకటనకు ముందే అక్కడ ఆయన టార్గెట్ చేయడం కూడా మనం ఆ విధంగా భావించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈసారి రసవత్తరంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా బండి సంజయ్ గతంలో ఆయన బీజేపీ పార్టీకి సంబంధించి అధ్యక్షులుగా చేసినటువంటి పరిస్థితి, ఒక చరిష్మా బీజేపీ పార్టీకి ఒక స్థాయి తీసుకొచ్చారని ఆయనపై సాఫ్ట్ కార్నర్ ఉంది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో బలమైన అభ్యర్థి నిలబెట్టకపోతే బండి సంజయ్ విజయం ఖాయమనుకోవచ్చు మనం. తప్పకుండా రాజశేఖర్, ఏదైతే ఇప్పటికే అయితే గత ఎన్నికల సమయంలో కూడా ఆయన అసెంబ్లీ నుండి పోటీ చేసి సమీప ప్రత్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలైన పరిస్థితి. ఈసారి కూడా అదే తరహాలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా మళ్ళీ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పరిస్థితి. అయితే ఆ సింపతి కూడా ఈసారి బండి సంజయ్కి అంటే గతంలో కూడా ఆ సింపతి కలిసి వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోబడమే కాకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగడము, కేంద్ర నాయకత్వం దృష్టిలో కూడా ఆయన ఒక మంచి పేరు కూడా సంపాదించిన పరిస్థితి ఉంది. పలు మీటింగ్లలో కానీ ఆ కేంద్రం ఏదైతే మోడీ కూడా ప్రత్యేకంగా బండి సంజయ్ కి ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తారని కూడా చెప్పవచ్చు. అయితే ఇదే సింపతితో పాటు ఈసారి కూడా అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో దాదాపుగా 3వ స్థానానికి పరిమితం అవుతుంది అంటే సర్వేల ప్రకారం కూడా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు ఇంత తేలకపోవడంతో కూడా సునాయాసంగా అంటే ఇప్పటికే బండి సంజయ్ గెలుపు సునాయాసం కూడా అవుతుందని కూడా ఆ రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం అయితే అంటే మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారు, ఖచ్చితంగా ఎంపీగా మళ్ళీ గెలిచే అవకాశం అయితే ఉందని కూడా రాజకీయ వర్గాల అంచనా అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉండాలి. ప్రధానంగా ఇంటర్మీడియట్కు సంబంధించి ప్రయోగ పరీక్షలు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 28 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు కూడా వార్షిక పరీక్షలు జరగనున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శైలజ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడతో పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉండాలి. నరేష్, చెప్పండి. విద్యార్థి భవిష్యత్తును మలుపు తిప్పేటటువంటిది ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్ సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు ముగిసినటువంటి నేపథ్యంలో 2023-24 సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 28వ తేదీన ప్రారంభం కానున్నటువంటి పరీక్షలకు సంబంధించి జిల్లాలోని వివిధ శాఖల సంబంధించినటువంటి అధికారులతోటి జిల్లా కలెక్టర్ సంతోష్ అటు సమీక్షా సమావేశం నిర్వహించి పరీక్షలకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. మరి దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్ని పరీక్షా హాలులు సెంటర్లు ఏర్పాటు చేశారు, మరి వాటికి సంబంధించిన ఎంతమంది సిబ్బంది నియమించారు అనే విషయాన్ని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి శైలజ గారు మనతో పాటు ఉన్నారు. మరియు వారిని అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మేడం, చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఎన్ని సెంటర్లను మనకు ఏర్పాటు చేశారు, ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు? జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 16 వరకు జరగబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు మొత్తం మంచిర్యాల జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాము. 25 పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ అన్ని వసతులతో కూడినటువంటి అంటే తాగునీటి వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్నిచర్ అయినటువంటి డ్యూయల్ డెస్క్లు, తర్వాత వెంటిలేషన్, మంచి వెంటిలేషన్ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ అన్నింటినీ కూడా సెలెక్ట్ చేసి మంచి సెంటర్స్ను ఎన్నుకున్నాము. వీటన్నిటిలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. అయితే ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహణ పకడ్బందీగా క్వశ్చన్ పేపర్ లీకేజ్ కానీ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు, అన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నాము. ఈ పరీక్షల నిర్వహణకు గాను డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ ఫస్ట్ మెంబర్గా సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ శరత్ కుమార్ గారు అండ్ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ సెకండ్ మెంబర్గా సీనియర్ మోస్ట్ జూనియర్ లెక్చరర్ నాగేష్ గారు, జేఎల్ఎన్ ఇంగ్లీష్ గారు, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, సిట్టింగ్ స్క్వాడ్ టీంలు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్స్ ఇందులో భాగంగా ఉంటున్నారు. మొత్తం విద్యార్థులు ఎంతమంది మనకు ఇప్పుడు మొదటి సంవత్సరం ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు, రెండవ సంవత్సరానికి ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు? ఫస్ట్ ఇయర్ 8139 స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ ఏమో 7890
2 స్టూడెంట్స్ ఈ రాబోయే ఎగ్జామ్స్లో పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఇప్పుడు పరీక్ష హాల్ వద్ద కొన్ని ఇంతకుముందు ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి. ఇప్పుడు వేసవి కాలం కూడా సమీపిస్తుంది. దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఇప్పుడు పరీక్షా సెంటర్లకు హాజరయ్యేటువంటి విద్యార్థులు కానీ ఏ విధమైనటువంటి సూచనలు చేయండి? స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని సెంటర్స్ లోపల డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కంపల్సరీగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా డిస్ప్లే బోర్డ్స్ కూడా ఎండలో కాకుండా నీడలో ఉండేటట్టు లాబీలో, షెడ్స్లో, చెట్ల కింద ఉండేటట్టుగా అరేంజ్ చేశాము. అండ్ మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 to 12 అంత ఎండ ఉండకపోవచ్చు. తర్వాత మెడికల్ టీమ్ని కూడా అరేంజ్ చేశాము. ప్రతి సెంటర్ ముందు 2 ANMs ORS ప్యాకెట్స్తోని మెడికల్ కిట్తోని ఉంటారు. మొత్తంగా ఇప్పుడు ఇంతకుముందు గతంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే పరీక్ష హాల్లో లీకేజీలు, పేపర్ లీకేజీలు ఉన్నటువంటిది తలెత్తినటువంటి సందర్భాలు అయితే మాస్ కాపింగ్ కానీ ఇటువంటి జరగకుండా వాటిని నిరోధించేందుకు పరీక్షా హాల్ వద్ద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు? క్వశ్చన్ పేపర్ లీకేజ్కి ఎలాంటి స్కోప్ లేకుండా ఆల్ ప్రికాషన్ మెజర్స్ తీసుకున్నాము. 3 సెట్లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి మంచిర్యాల జిల్లాలో మొత్తం 10 స్టోరేజ్ పాయింట్స్ లోపల డిపాజిట్ అయి ఉన్నాయి. ఎగ్జామ్ రోజు మార్నింగ్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఎస్కార్ట్తోని క్వశ్చన్ పేపర్స్ తీసుకొని సెంటర్కి వస్తారు. సో పోలీస్ స్టేషన్ నుంచి సెంటర్కి వచ్చేటప్పుడు కూడా ఎలాంటి లీకేజ్కి స్కోప్ లేకుండా సెక్యూరిటీ కోసం అని ఎస్కార్ట్ ఉంటారు. అదేవిధంగా 4-wheelerలో సీల్డ్ వెహికల్లో రావడానికి మేము చర్యలు తీసుకున్నాము. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్స్ సెంటర్కి వచ్చిన తర్వాత కూడా డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అండర్ CC సర్వేలెన్స్లోనే క్వశ్చన్ పేపర్స్ ఓపెనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి అన్ని సెంటర్ లోపల 2 మినిమం 2 ఉన్నాయి, మ్యాక్సిమం 10-15 వరకు CC కెమెరాస్ ఉన్నాయి. కాబట్టి క్వశ్చన్ పేపర్ లీకేజ్కి ఎలాంటి తావు లేదు. మాస్ కాపింగ్ నిరోధించడానికి ఏ విధంగా మాస్ కాపీ నిరోధించడానికి మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఉంది, సిట్టింగ్ స్క్వాడ్ టీం ఉంది, డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ బృందము, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రతి సెంటర్ ముందు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే గర్ల్స్కి సెపరేట్గా, బాయ్స్కి సెపరేట్గా చెకింగ్, స్క్రీనింగ్, ఫ్రిస్కింగ్ జరిగిన తర్వాతనే స్టూడెంట్స్ని క్లాస్లోకి, ఇన్విజిలేషన్ రూమ్లోకి అనుమతిస్తాం. మేడం, ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలలో కూడా హాజరు శాతం తక్కువ ఉందంటూ ఇటు కొన్ని ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించినటువంటి కూడా అలాగే హాల్ టికెట్లు ఇచ్చేందుకు కూడా కొంత ప్రత్యేకమైనటువంటి ఫీజులు వసూలు చేస్తూ అటు విద్యార్థులు ఇబ్బందులు, ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి సందర్భాలు వాటిపై మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? అయితే గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఫీజు ఇష్యూ ఉండదు. అయితే ప్రైవేట్ కాలేజెస్లో ఫీజు గురించి అయితే ఏంటంటే స్టూడెంట్స్కి కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ సర్వీస్ లాగిన్ ఉంది. స్టూడెంట్ సర్వీస్ లాగిన్ లోపల ఇంటర్మీడియట్ హాల్ టికెట్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని సెంటర్కి వెళ్ళొచ్చు. మేము దీనికి సంబంధించి అన్ని కళాశాల ప్రిన్సిపల్స్కి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశాము. స్టూడెంట్స్ ఏ ఒక్కరు కూడా హాల్ టికెట్ గురించి స్ట్రెస్కి కానీ ఒత్తిడికి కానీ గురి కాకూడదు. ఓకే మేడం, గత ఏడాది 86% కూడా మనకు ఉత్తీర్ణత సాధించినటువంటి సందర్భం ఉంది. మరి ఈ ఏడాది కూడా మరింత ఫలితాలను మెరుగుపరిచేందుకు విద్యార్థులను ఏ విధమైనటువంటి సందర్శన చేశారు, వారికి ఏ విధమైనటువంటి అవగాహన కల్పించారు? దీని గురించి డిసెంబర్ వరకే అన్ని కాలేజెస్లో, మంచిర్యాల జిల్లాలో 66 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. టోటల్ 66 కాలేజెస్లో డిసెంబర్ లోపే సిలబస్ పూర్తి చేశాము. నెక్స్ట్ డిసెంబర్ తర్వాత స్టడీ అవర్స్ నిర్వహించాము. ఎడ్యుకేషనల్గా పూర్గా బ్యాక్వర్డ్ ఉన్న స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ నిర్వహించాము. తర్వాత ఎగ్జామినేషన్ ముందు స్టడీ అవర్స్లో కూడా ప్రతి స్టూడెంట్కి 3 మోడల్ పేపర్స్ మినిమంగా ప్రాక్టీస్ చేయించి ధైర్యంగా ఎలాంటి ప్రెషర్కు గురి కాకుండా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణత శాతం పెంపొందించడానికి కృషి చేశాము మా టీం అందరూ కూడా. అయితే లాస్ట్ ఇయర్ 86% ఉండేది, ఈసారి 90% ఉత్తీర్ణత శాతం రావాలని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది సాధించినటువంటి 86% కంటే ఈసారి 90%కు పైగా ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులను సన్నద్ధం చేశామని, అలాగే ఈ సంవత్సరం జరగబోయేటటువంటి పరీక్షలకు సుమారు 15,500 పైచీలకు విద్యార్థుల పరీక్షకు హాజరు కానున్నారని, దానికి సంబంధించినటువంటి మాస్ కాపీయింగ్ కానీ ఎలాంటి పేపర్ లీకేజీలు కానీ తావు లేకుండా పకడ్బందీ బందోబస్తుతోటి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్వ్యూ. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.